సీఏ నాగరాజుని అరెస్ట్ చేసే వరకేమో అరెస్ట్ ఎప్పుడు చేస్తున్నారు, సీఏ నాగరాజుని తప్పిస్తున్నారా, అతను పరారీలో ఉన్నాడు, పలానా హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో దాక్కున్నాడట, ప్రభుత్వమే అతనికి రక్షణ ఇస్తుంది, సీసీ కెమెరా ఫుటేజ్ కూడా డిలీట్ చేశారు, కేసు నీరుగారుస్తున్నారు, ఇవన్నీ మాట్లాడారు. తీరా సీఐ నాగరాజుని అరెస్ట్ చేసిన తర్వాత అయ్యో పాపం నాగరాజుని బలి చేస్తున్నారు అని నాగరాజు పట్ల సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. అంటే నాగరాజు అరెస్టు కాకముందేమో అతను పరారీలో ఉన్నాడు, అతని ప్రభుత్వమే దాచింది, పలానా హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో దాచిపెట్టారు అని మాట్లాడిన వాళ్ళు నాగరాజు అరెస్ట్ అయిన తర్వాత మాత్రం అతని పట్ల సానుభూతిని, అతని పట్ల జాలిని చూపిస్తున్నారు, నాగరాజుని బలి తీసుకుంటున్నారు అని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి నాగరాజుకి ప్రజా మద్దతు ఉంది. ప్రజలు నాగరాజుని అరెస్టు చేయటం మీద అక్కడున్న లోకల్ వాళ్ళు క్రిస్తలంక ప్రజలు ఆందోళన కూడా చేశారు, మహిళలు ఆందోళన కూడా చేశారు. కానీ చట్ట ప్రకారం నాగరాజు చేసింది తప్పు కాబట్టి నాగరాజుని అరెస్ట్ చేసింది ప్రభుత్వం. మరి చేసింది తప్పుగా చట్ట ప్రకారం కాబట్టి అరెస్ట్ చేశారు. మరి అరెస్టు చేయమని డిమాండ్ చేసినటువంటి వైసీపీ ఏమో ఇప్పుడు కొద్దిగా జాలి, దయ, కరుణ నాగరాజు పట్ల చూపిస్తుంది. ఇదంతా ఎందుకంటే నాగరాజుని కాదు అరెస్ట్ చేయాల్సింది, వాళ్ళ ఉద్దేశంలో సిపి రాజశేఖర బాబు వాళ్ళ టార్గెట్. సిపి రాజశేఖర బాబు ఎందుకు టార్గెట్ అంటే రాజశేఖర బాబు ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ను విచారించాడు, జగన్మోహన్ రెడ్డి ఇంటి మనుషుల్ని అరెస్ట్ చేశాడు, జైల్లోకి తోశాడు. జగన్మోహన్ రెడ్డికి సెక్రటరీగా పనిచేసిన ధనుంజయ రెడ్డిని, ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో ఆడిటర్గా అయినటువంటి బాలాజీ గోవిందప్పని జైల్లోకి తోసినోడు రాజశేఖర బాబు. అది జగన్కున్న కోపం. వైసీపీలో నెంబర్ 2, నెంబర్ 3 నాయకుడైనటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, రాజు కసిరెడ్డిని, వీళ్ళందరినీ అరెస్ట్ చేసినోడు రాజశేఖర బాబు. ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని తేల్చినోడు రాజశేఖర బాబు. కాబట్టి రాజశేఖర బాబు వాళ్ళ టార్గెట్, నాగరాజు వాళ్ళ టార్గెట్ కాదు. రాజశేఖర బాబుని ఇరికించాలి, రాజశేఖర బాబుని టార్గెట్ చేయాలి, దానికోసం వైసీపీ చేస్తున్నటువంటి ప్రయత్నం. మరి నిన్నటిదాకా నాగరాజుని అరెస్ట్ చేయమని అడిగిందే వైసీపీ కదా, డిమాండ్ చేసిందే వైసీపీ కదా, అతన్ని దాచారు అని చెప్పేసి కూడా మాట్లాడారు కదా. కేసు విచారణ సిట్టు చేయకుండా వైసీపీ చేతికి అప్పచెప్తే బాగుంటుందేమో. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.